అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేజూచున్నావే. ఆగుదామండి. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అన్నాడు. ఏమన్నాడండి? మీరు ప్రవక్తలను నమ్ముతా లేదంటే ఏమంటారు చెప్పండి. యూదులు అంటే ఈ పరిసయ్యులు సర్దుకెళ్ళి కలిసి, సార్ మీరు కేసు వరకు చూడండి, మా ప్రవక్తలను అఘోరపరిచారు, మా మనోభావాలు దెబ్బతింటాయి, మీ కేసు దేవద్దు, ఇంకో మా వండులేండి అంటారు. ఎవరు? మీకు అర్థమైందా? వాళ్ళ ప్రవక్తల్ని డౌన్ చేసి మాట్లాడారు అనుకోండి, ముందు ఇలా ఫీల్ అయిపోతారు. ఎవరు? ఇప్పుడు ప్రవక్తల్ని మేము నమ్మము, మోసే ఎవడో, బాప్టిజం ఇచ్చి యోహాను ఎవడో అని అన్నాడు అనుకోండి, ఎంత పెద్ద అధికారి అయినా వీళ్ళు తిరగబడిపోతారు. ఎవరు? ఇప్పుడు నమ్మట్లేదంటే ప్రవక్తలను అవమానపరిచినట్టు, నమ్ముతున్నామంటే ఆ ప్రవక్తలు చెప్పిన ఆయన కోసమే చెప్తున్నాను, బాప్టిజం తీసుకోండి అంటాడు ఈ మనిషి. ఎవరు? రెండు ప్రాబ్లమే. ఆ టైంలో ఒక మాట అండి, ఇప్పుడు చదువు వాడికి పోయి. అందుకు అగ్రిప్ప, నేను క్రైస్తవుడిగా అయినందుకు ఈ కొద్ది కాలంలోనే నాకు నచ్చ చెప్పుచున్నావు. కొద్ది కాలంలో, సులభంగా అన్న పదం ఇక్కడ రాశారు, వాడుకలు ఏమని చెప్పినా కొద్ది కాలంలో. అరే ఇంత షార్ట్ టైంలో నాకు బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నారా అన్నాడు. ఇంత టైంలో మరి కేసు వాదించుకోవడానికి ఉన్న టైం ఎంత, నువ్వేంటో చెప్పుకోవడానికి టైం ఎంత, నీ మీద ప్రమాదం ఉంది అని చెప్పడానికి దాని దగ్గరకు ఉన్న ప్రమాదం టైం ఉండదు ఎంత. ఇంత తక్కువ టైంలో నువ్వు నాకు ఏమి చేయాలనుకుంటున్నావు? నన్నే క్రైస్తవుని చేయాలనుకుంటున్నావు. ఈ మనిషికి తగిన మాట ఏంటి చెప్పిన? సమయమందును అసమయమందు. దీనికి రివర్స్ మాట చెప్పిన, సమయమందు అసమయమందు మనం సువార్త చెప్పాలి అంటే నెక్స్ట్ దీనికి రివర్స్, సమయమందు అసమయమందు కూడా నువ్వు ముందు ప్రయాసపడడం నేర్చుకోవాలి, అప్పుడు చెప్పగలవు. నా మాట అర్థమైందో లేదు? నువ్వు సమయమందు అసమయమందు వాక్యం చెప్పాలంటే ముందు నువ్వు సమయమందు అసమయమందు కూడా వాక్యం చదవాలి. నా మాట నీకు అర్థమైందా? అంటే అది చెయ్యాలి అంటే ముందు ఇది ఉండాలి నీకు, అప్పుడు నువ్వు ఆ టైం వచ్చేసరికి నువ్వు వాడబడగలవు. నీకు నిద్ర వస్తే బైబిల్ చదువు, నిద్ర వస్తే ప్రార్థన చేయి, ఒక గంట మెసేజ్ చెప్తే అరగ చూస్తామా ఇంకా వదలబెట్టు అనేసి. అది నీ సమయం అని అడుగుతున్నాను. పౌలు గారు అడుగుతున్నారు, సార్ నా టైం ఏదన్నా సార్ అది సమయమైనను అసలు. సార్ మీరు ఓపెన్ అయిపోయారు, నేను సిగ్గు లేకుండా ఓపెన్ అయిపోతున్నాను అన్నాడు. ఎవరు? మీరు ఓపెన్ అయిపోయారు సార్, నన్ను క్రైస్తవుని చేస్తాను, మీరు ఓపెన్ అయిపోయారు, నేను కూడా ఓపెన్ అయిపోయి ఒక మాట అంటున్నాను సార్. సార్ ఒక మాట చెప్తున్నా సార్, మనసులో మాట అసలు సార్ ఒక మాట చెప్తాను, సులభంగాను దుర్లభంగానే అసలు మీకే కాదు సార్ బాప్టిజం ఇవ్వాలనుకుంటుంది. నేను నా ఫీలింగ్ ఏంటి చెప్పండి సార్, ఈడికి 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 ఇంకో మాట చెప్పండి సార్, వీటికి ఏటికి నా సైన్ ఏవైతే నాకు వేసిన ఈ సంఖ్యలు ఉన్నావో ఈ సంఖ్యలకు కూడా బాప్టిజం ఇచ్చేద్దామన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. కాకపోతే వీటికి జీవం లేదని వదిలేసాను సార్ అన్నాడు. గుర్తుపెట్టుకో, వీటికి జీవం లేదని వదిలేసాను సార్. అయినా నాకు మాట్లాడుతున్నాను, ఈ సంఖ్యలు తప్ప, ఈ బంధకాలు తప్ప అందరూ నా వల్లే క్రైస్తవులు అవ్వాలని కోరుకున్నది. వీటిని వదిలేసాను సార్, ఫోన్లే అని మాట్లాడవు కనుక, లేదా వీళ్ళు కూడా బాప్టిజం ఇచ్చేద్దాం సార్. ఆయన కమిట్మెంట్ చూసారా సార్? ఈయన పాయింట్ అడి చెప్పినా అసలు జడ్జి గారికి బాప్టిజం ఇచ్చేస్తే ఎలా ఉంటుందని ఫీల్ అవుతున్నాడు చూడండి. అది ఇప్పుడు చెప్తున్నాను, కేసు ఏంటో చెప్పేశాడు, నెక్స్ట్ తానేంటో చెప్పేశాడు, నెక్స్ట్ తన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నాడు చెప్పాడు. మొత్తం చెప్పిన తర్వాత ఆయన ముగిస్తూ ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? సార్ ఇది చెప్పండి, ఈసారి మీకు ఎలా ఉంటాలో ఏమంటే ఈ కేసు తేల్చలేకపోయాడు, దీన్ని వాయిదేసేస్తున్నాం అన్నాడు. ఎందుకంటే ఆయనకే బాప్టిజం ఇచ్చేసిలా అన్నాడు. ఇప్పుడు దీన్ని సుప్రీం జడ్జికి పంపిస్తున్నాం, పై ప్రదేశాలకి కేసుని పంపించండి, వీడు మామూలుడు కాదు చేస్తున్నాను. సువార్త చెప్పాలన్న ఆశ మనకు ఉండాలి కదండి. నేను ముగించేస్తున్నానండి. సమయమందు అసమయమందు వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి సువార్త చెప్పాలన్న ఆశ మనకుంటే ఖచ్చితంగా మన సువార్త చెప్పగలం.